వారే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి హత్య కుట్ర చేశారని మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భార్య పిల్లలు తల్లిపై హత్య కుట్ర జరిగిందని మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచు కుటుంబంలో మరో వివాదం చెలరేగింది. నిన్న రాత్రి మోహన్ బాబు భార్య బర్త్డే వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా కరెంట్ పోయింది. పరిశీలించగా జనరేటర్ వద్ద పంచదార పోస్టులు గుర్తించారు. అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి హత్య కుట్ర చేశారని మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భార్య పిల్లలు తల్లిపై హత్య కుట్ర జరిగిందని మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఆ మంచు కుటుంబంలో మరో వివాదం చెలరేగింది. నిన్న రాత్రి మోహన్ బాబు భార్య బర్త్డే వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా కరెంట్ పోయింది. పరిశీలించగా జనరేటర్ వద్ద పంచదార పోసినట్టు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, అమూల్య, ఒక్కసారిగా కారు చిచ్చు అంటుకుంటే ఆ మంటలు చల్లారటం లేదంటే ఆ మంటలు ఆర్పటం అనేటువంటిది చాలా కష్టతరం అనేటువంటి వ్యాఖ్యలు మనం వింటూనే ఉంటాం. అదే తరహాలో మంచు కుటుంబంలో రాజుకున్నటువంటి నిప్పులైతే మాత్రం అవి నివురుగప్పిన నిప్పులాగా భగభగ మండుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానిగా సద్దుమణిగుతుంది. ఈ సమస్య అనేటువంటిది సద్దుమణిగిపోతుంది. మంచు ఫ్యామిలీలో తలెత్తినటువంటి వివాదం సద్దుమణిగిపోతుంది అనుకున్నటువంటి టైంలో మరోసారి మరో వివాదం రాజుకున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తంగా ఇక్కడ జల్పల్లి నివాసంలో మరోసారి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే మంచు మనోజ్ మరోసారి పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. మంచు విష్ణు పైన ఆయన కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత రాత్రి మొత్తంగా అంటే ఆ మంచు మనోజ్కి సంబంధించినటువంటి కుటుంబానికి ఉన్నటువంటి వారి ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి పూర్తిగా కరెంటు సరఫరా ఒక్కసారిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఆ జనరేటర్లో కూడా ఈ చక్కెర కలిపినటువంటి పెట్రోల్ డీజిల్ను వాడారు. ఆ జనరేటర్లో కూడా ఈ చక్కెర కలిపినటువంటి డీజిల్ని వాడారు. తన కుటుంబ సభ్యులను చంపేందుకు కుట్ర జరుగుతుంది, తన కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు కుట్ర పన్నారు, తన పైన కుట్ర జరుగుతుంది, నన్ను కాపాడండి అంటూ కూడా మంచు మనోజ్ అయితే మరోసారి పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ వివాదంతో మళ్ళీ ఒక్కసారిగా జల్పల్లి నివాసం వద్ద అయితే మాత్రం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనం చూసాం. ఎందుకంటే మీడియా ప్రతినిధుల పైన ఇటు మోహన్ బాబు దాడి చేసినటువంటి పరిస్థితి చూసాము. మొత్తంగా ఆయన అయితే ఒక ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధిని ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ ప్రతినిధిని అయితే ఆయన పరామర్శించారు, క్షమాపణలు చెప్పారు. అదేవిధంగా ఎంటైర్ మీడియాకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో మొత్తంగా మోహన్ బాబు ఎంటైర్ మీడియాకు క్షమాపణ అడిగారు. ఇదంతా కూడా కథ సుఖాంతం అవుతుంది అనేటువంటి పరిస్థితి అంతా అనుకున్నప్పటికీ కూడా మరోసారి, ఎందుకంటే మనం రాచకొండ కమిషనర్ కూడా ఇద్దరిని పిలిపించడంతో పాటు ఇటు మంచు మనోజ్ రాచకొండ కమిషనర్ ముందు హాజరయ్యారు. అదేవిధంగా మంచు విష్ణు కూడా అంటే వేరు సమయాల్లో రాచకొండ కమిషనర్ ముందు హాజరయ్యారు. ఈ విధమైనటువంటి సంఘటనలకి మళ్ళొక్కసారి పాల్పడొద్దు, ఎలాంటి వివాదాలు పెట్టుకోవద్దు, సంయమనం పాటించాలి, శాంతంగా ఉండాలి అని చెప్తే ఇద్దరు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. వారంతా అక్కడ హామీ ఇచ్చి వారు అక్కడి నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని అనుకున్నారంతా. కానీ మళ్ళీ ఒక్కసారిగా ఈరోజు పహాడీ షరీఫ్ పోలీసులను మంచు మనోజ్ ఆశ్రయించడంతో మరొకసారి మంచు ఫ్యామిలీలో ఈ తుఫాన్ అనేటువంటిది ఏర్పడిన తుఫాన్ అనేటువంటిది ఇంకా చల్లారినటువంటి పరిస్థితే లేదు, శాంతించినటువంటి పరిస్థితే లేదు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిగా కూడా చెప్తున్నారు. మంచు మనోజ్ మరోసారి మీడియాను కూడా ఆశ్రయించారు, పోలీసులను ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులను చంపేందుకు, హత్య చేసేందుకు కుట్ర జరుగుతుంది, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా ఆయన పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ అంటే ఆయనకున్నటువంటి నివాసానికి పవర్ కట్ కూడా చేశారు. డీజిల్లో జనరేటర్కి సంబంధించినటువంటి డీజిల్లో చక్కెర పోశారు అనేటువంటి అంశాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ వివాదంతో మరోసారి మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ వివాదం అనేటువంటిది హాట్ టాపిక్గా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ తేజ. తెలంగాణలో సాంఘిక సంక్షేమ హాస్టల్